హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సూపర్ హీరోస్ అనగానే మనకు గుర్తొచ్చేవాళ్ళు హీమ్యాన్, సూపర్ మ్యాన్, ఇంకా ప్రస్తుత కాలంలో అయితే అవెంజర్స్ పాత్రలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఒక కామిక్ బుక్ ద్వారా తీసుకున్న కల్పిత పాత్రలు. కానీ మన పురాణాల ప్రకారం అసలు సిసలైన సూపర్ హీరో కొన్ని యుగాల నుండి ఇప్పటికీ కూడా ఈ భూమి మీద బ్రతికి ఉన్నాడు అంటే మీరు నమ్ముతారా? అసలు ఆ సూపర్ హీరో ఎవరో తెలుసుకోవాలని ఉందా? సరే అయితే ఇంకా ఎందుకు ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆ సూపర్ హీరో కథలు మనం చిన్నప్పటి నుంచి వింటూ వచ్చాం. ఆ సూపర్ హీరో మరెవరో కాదు, చాలా మందికి ఆరాధ్య దైవం, గొప్ప రామభక్తుడు, గొప్ప బలశాలి అయిన వాయుపుత్రుడు హనుమాన్. శ్రీరాముని భక్తుడైన హనుమంతుడు గాలిలో ఎగరగలడని మనకి తెలుసు. ఆయన వానర రూపంలో ఉండటం కారణంగా అతను గాలిలో లాంగ్ జంప్ చేయగలడని సైన్స్ నమ్ముతుంది. ప్రశ్న ఏంటంటే, హనుమాన్జీ గాలిలో దూకినప్పుడు అతని అధిక వేగం ఎంత ఉండవచ్చు అని. శ్రీరామచరిత్మానస్లో అనేక సైన్స్ రహస్యాలు వ్రాయబడ్డాయి. భూమి నుండి సూర్యుని దూరం శాస్త్రవేత్తలు కనిపెట్టడానికి ముందే శ్రీ హనుమాన్ చాలీసాలో చెప్పబడింది. ఈ ద్విపద యొక్క సరళమైన అర్థం ఏంటంటే, హనుమంతుడు ఒక యుగ సహస్ర యోజన దూరంలో ఉన్న సూర్యుణ్ణి మధురమైన ఫలంగా అనుకుని తిన్నాడని కథ మనకి తెలుసు. ఒక యుగం అంటే 12,000 సంవత్సరాలు, 1000 అంటే 1000, ఒక యోజన అంటే 8 మైళ్ళు. యుగము ఇంటూ సహస్ర ఇంటూ యోజన ఈక్వల్స్ టు పర్భాను అంటే 12,000 ఇంటూ 1000 ఇంటూ 8 మైళ్ళు ఈజ్ ఈక్వల్స్ టు 9,60,00,000 మైళ్ళు. ఒక మైలు ఈజ్ ఈక్వల్స్ టు 1.6 కిలోమీటర్లు, 14.96 కోట్ల కిలోమీటర్లు. స్పేస్ సైన్స్ ప్రకారం భూమి యొక్క గురుత్వాకర్షణ నుండి బయటపడాలంటే ఏదైనా సెకనుకు కనీసం 11 కిలోమీటర్ల వేగంతో ఎగరాలి. హనుమాన్జీ భూమి నుండి సూర్యునికి ప్రయాణించడాన్ని ద్విపదలో చెప్పబడింది. కాబట్టి అతని అధిక వేగం సెకనుకు 11 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉండవచ్చు అని అంచనా. అందుకే అతను విశాలమైన సముద్రాన్ని దాటి లంకకు చేరుకోగలిగాడు. మరియు అతని వేగం కారణంగా సంజీవని బూటితో ఉన్న పర్వతాన్ని హిమాలయాల నుండి యుద్ధభూమికి తీసుకురాగలిగాడు అని మన పురాణాలు చెబుతున్నాయి. చూశారు కదా ఫ్రెండ్స్, మన సూపర్ హీరో గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.